see I is equal to I తీసుకున్నాము. As per he given I greater than t. He already given I greater than e, I greater than t, I greater than e. వాడే ఇచ్చేసాడు. I is equal to I, సేమ్ సింబల్ గా I is equal to I తీసుకున్నాము. See ABCD are the identifiers are variables. So always variables have high priority when we compare with operators. So A is greater than B greater than I, C greater than I, D greater than I. Why? Because ABCD are the identifiers. ఇది మన క్వశ్చన్ లో చెప్పాల్సిన అవసరం లేదు. ఏ గ్రామర్ లో అయినా సరే identifiers always have high priority than the operator. Clear అండి? That is the thing. Identifiers high priority. So A less than I less than A, I less than B, I less than C, I less than D. నెక్స్ట్ డాలర్ ఈస్ ద లీస్ట్. డాలర్ అందరికంటే తక్కువే ఉంటుంది కాబట్టి దీనికి పెద్దగా థింక్ చేయాల్సిన ఏమీ లేదు. సో ఐ విల్ ఫిల్ దిస్ వన్ ఫస్ట్. ఎందుకంటే డాలర్ ఎవరితో పోల్చినా తక్కువేనండి. డాలర్ ఈజ్ ఆల్వేస్ ద లెస్ ప్రయారిటీ ఆపరేటర్. ద లీస్ట్ ప్రయారిటీ ఆపరేటర్ ఈజ్ ద డాలర్. సో డాలర్ సేమ్ కాబట్టి నో నీడ్ ఆఫ్ కంపారిజన్. ఎందుకంటే అక్కడతో మనకు అప్పటికి అయిపోతుంది. సపరేట్ నో నీడ్ ఆఫ్ ద కంపారిజన్ బిట్వీన్ దీస్ టూ డాలర్స్. ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్. ఆల్రెడీ డాలర్ కాడికి వచ్చామంటే ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్ వచ్చేసినట్టు. నౌ టీ వచ్చాము అనుకోండి, క్లియర్ for the rule given t less than I, t is equal to t, t greater than e. ఈ పాయింట్స్ వాడు ఇచ్చినాయండి మనకి. t less than I వాడే చెప్పాడు. t కాబట్టి t is equal to t అవుతుంది. t greater than e వాడు ఇచ్చిన రూల్ ఏంటండి ఈ మూడు. ఇకపోతే ABCD identifiers కాబట్టి ABCD are greater than t, A less than, sorry, t less than A, E less than B, T వచ్చేటప్పటికి E less than I, E less than E. Remaining ABCD to compare is identifier. I, P, E are the operator. Comparison between two identifiers are variables. A, B are the both are identifiers, so no comparison. A, C, no comparison. A, D, there is no comparison. B, I, B greater than I, B greater than D, B greater than E. B, no comparison. B, B, D, no comparison between the identifiers. We come to A, no comparison, no comparison, no comparison. For the also same situation. No comparison, no more. Sorry. This is the final table. This is the final table. Final table ఇలా వస్తుందండి. ఇప్పుడు క్లారిటీ ఉందండి. మనకి ఇచ్చిన టెర్మినల్స్ ఐడెంటిఫై చేసి టెర్మినల్స్ ను 2 గ్రూప్స్ గా ఫార్మ్ చేసుకుంటాం అండి. ఆ టెర్మినల్స్ లో ఆపరేటర్స్ ఎవరు, వేరియబుల్స్ ఎవరు సపరేట్ చేసుకోండి. ఓకే, బిట్వీన్ వేరియబుల్స్ ఆర్ ఐడెంటిఫైయర్స్ నో కంపారిజన్ ఎట్ ఆల్. ఓకే, we will have comparison between identifiers and operators, but there is no comparison between identifiers. So ABCD కి ABCD కంపారిజన్ లేదు, ఎందుకంటే అవన్నీ ఐడెంటిఫైయర్స్ కాబట్టి. ఓన్లీ and one second point is identifiers are always greater than the operators. Identifiers are always greater than operators. So ABCD is always greater than operators ITE. ఈ రెండు పాయింట్ ఫస్ట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఐడెంటిఫైయర్స్ బిట్వీన్ ఐడెంటిఫైయర్స్ నో కంపారిజన్. నెక్స్ట్ ఐడెంటిఫైయర్స్ ఆర్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆపరేటర్స్. ఇక మీరు చెక్ చేసుకోవాల్సిందల్లా ఆపరేటర్ కి మధ్యలో చెక్ చేసుకోవాలి. ఐడెంటిఫైయర్స్ ఆర్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆపరేటర్స్, దాన్ని మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు స్పెషల్ గా. ఇప్పుడు ఇది క్లియర్ అండి. హౌ వి హావ్ ఫిల్డ్ ద టేబుల్ ఎలా ఫిల్ చేసాము. రై ఆరామాకు రై.
మీన్ వైల్ ఇన్పుట్ స్ట్రింగ్ పార్స్ చేశారండి. IBTIA. How many completed the parsing of this input string? ఎవరైనా కంప్లీట్ చేశారా దీనికి పార్సింగ్ టేబుల్? సారీ అదే ఇన్పుట్ డెరివేషన్ కంప్లీట్ చేశారా? ఓకే అండి, మెయిన్ వైల్ నేను కూడా చేస్తూ ఉంటాను. చేసేవాళ్ళు మీరు ఓన్ గా చేస్తూనే ఉండండి. డౌట్ వచ్చినప్పుడు చెక్ చేసుకోండి. అదర్వైజ్ క్లారిటీ ఉంటే కంటిన్యూ చేస్తూ ఉండండి. I will also parallel do the same thing. మనకి ఇచ్చింది ఏంటండి? IBTAEA. This is the thing he has given. Dollar and I. Currently the relation between dollar and I is less than. So shift I ని షిఫ్ట్ చేయండి అండి. $I. ఇకపోతే మనకి పాయింటర్ ఎక్కడికి వస్తుంది? బి దగ్గరకు వచ్చేసిందండి. నౌ ద పాయింటర్ కేమ్ టు బి. IEB. వాట్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ I అండ్ B? I అనేదేమో ఆపరేటర్, B అనేదేమో వేరియబుల్. ఇప్పుడే మనం చూసాం. సో ఖచ్చితంగా వీటి మధ్య రిలేషన్ ఏముంటుంది? లెస్ దెన్ అండి. I లెస్ దెన్. కాబట్టి మళ్ళీ షిఫ్ట్ బిని కూడా షిఫ్ట్ చేయండి అండి. $IB. ఇప్పుడు బికి టీకి రిలేషన్. వాట్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ బి అండ్ టీ? టేబుల్. నేను టేబుల్ డిలీట్ చేశాను. బికి టీకి ఏమొస్తుంది రిలేషన్? బి వేరియబుల్, టీ ఐడెంటిఫైర్ అండి. సో నో నీడ్ టు వెరిఫై ఆపరేటర్. టీ ఆపరేటర్, బి వేరియబుల్ కాబట్టి గ్రేటర్ దాన్ వచ్చింది కాబట్టి మనం ఏం చేయాలి? రెడ్యూస్ చేయాలండి. వీ హ్యావ్ టు క్లియర్లీ రెడ్యూస్ చేసేటప్పుడు మీరు ఏం చేయాలి? చెక్ చేసుకోండి. రైట్ హ్యాండ్ సైడ్ నుంచి ఫస్ట్ బి ఉందండి. ఓన్లీ బి RHS లో మ్యాచ్ అవుతుందా? ఎస్, ఓన్లీ బి మ్యాచ్ అవుతుందండి. ఓన్లీ బి ఈజ్ మ్యాచింగ్. సో రెడ్యూస్ E implies B. So $IE. నెక్స్ట్ ఇక్కడ పోతే ఇక్కడ మిగిలింది ఎవరు మనకి? TAEA. మళ్ళీ ఐకి టీకి రిలేషన్ అంటే వాట్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ I అండ్ T? వాట్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ I అండ్ T? ఇక్కడ స్టాక్ లో మనకేమో I ఉంది పైన, ఇక్కడ T ఉందండి. IET గ్రేటర్ దాన్ కాబట్టి మళ్ళీ మనం రెడ్యూస్ కావాలి. రెడ్యూస్. ఓన్లీ IE లేదు కదా, ఇక్కడ ఏదో తన్నిందండి. ఓన్లీ I మ్యాచ్ అవ్వదు, IE కూడా మ్యాచ్ అవ్వదు అని రెడ్యూస్ వస్తుంది. I గ్రేటర్ దెన్ T కాబట్టి ఖచ్చితంగా రెడ్యూస్ చేయాల్సింది. ఓకే, ఒక నిమిషం చెక్ చేద్దాం. ఇక్కడ IBTAEA కదండి రావాల్సింది మనకి. I గ్రేటర్ దెన్ T గ్రేటర్ దెన్ E కాబట్టి ఈని షిఫ్ట్ చేయాల్సింది. We have to definitely shift the E.
ఇక్కడ రెడ్యూస్ అవ్వట్లేదు, బట్ మన రూల్ ప్రకారం రెడ్యూస్ చేయాల్సింది గ్రేటర్ దెన్ కాబట్టి. మేబీ మనం తీసుకున్న ఇన్పుట్ స్ట్రింగ్ అన్న రాంగ్ లేదా గ్రామర్ లోనే ఏదో మిస్టేక్ ఉండాలండి. ఐ విల్ చెక్ దెన్ వన్స్. ఒకసారి చెక్ చేసి క్వశ్చన్ మళ్ళీ పంపిస్తానండి. దీని ప్రకారం అయితే రెడ్యూస్ అయ్యే అవకాశం లేదు, ఎందుకంటే అయ్యి ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు. మన ఇన్పుట్ అవ్వట్లేదు. ఓకే అండి, ఈ క్వశ్చన్ మళ్ళీ చెక్ చేసి పంపిస్తానండి ఒకసారి. ఐ డోంట్ నో వెర్ ఇస్ ద మిస్టేక్ ఇన్ దిస్ వన్. దీన్ని మనం వెరిఫై చేద్దామండి. ఓకే, నెక్స్ట్ క్లాస్ we will think about this one once. Meanwhile, leave this example. I will check the example ఎక్కడ కాపీ చేసానో చూస్తానండి. ఎక్కడ మిస్టేక్ IPTAEA. Okay guys, tomorrow we will see this example. Okay, meanwhile I will check that one once. చూద్దాం ఈ ఎగ్జాంపుల్. ఈ లోపల స్మాల్ థింగ్ అండి, స్మాల్ క్వశ్చన్ ఇదే. టుమారో క్లాస్ కి వచ్చేసి స్మాల్ డిస్కషన్. సో ఫస్ట్ ఎగ్జాంపుల్, హౌ మెనీ టెర్మినల్స్ ఆర్ దేర్? మనకి ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుని దీంట్లో టెర్మినల్స్ ఎన్ని ఉన్నాయండి? హౌ మెనీ టెర్మినల్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్? స్టార్ ఐడి 3 ఉన్నాయండి. 3 డాలర్ తో కలుపుకుంటే మనకి ఎన్ని అవుతున్నాయి? 4 అవుతున్నాయి. అంటే మీ పార్సింగ్ టేబుల్ సైజ్ ఎంత వస్తుంది? హౌ మెనీ వాల్యూస్ విల్ బి దేర్ ఇన్ యువర్ టేబుల్? 4 ఇంక్లూడింగ్ డాలర్ తో కలిపి 4 టెర్మినల్స్ ఉంటే మన పార్సింగ్ టేబుల్స్ ఎన్ని వాల్యూస్ వస్తున్నాయి? రోస్ 4, కాలమ్స్ 4, 4 into 4 16. అంతే కదండి. అదే సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఈ ఎగ్జాంపుల్ ఇందా తీసుకున్న ఎగ్జాంపుల్ లో హౌ మెనీ టెర్మినల్స్ ఆర్ దేర్ ఇంక్లూడింగ్ డాలర్ తో కలిపి మనకి ఎన్ని టెర్మినల్స్ వచ్చినాయి? 8 అండి. అంటే మొత్తం వాల్యూస్ ఎన్ని వస్తాయి? టేబుల్ సైజ్ ఎంత వస్తుంది? వాట్ ఈస్ ద టేబుల్ సైజ్ హియర్? 8 into 8 64. So see, the drawback of the parsing table is, in the operator precedence parsing table, the construction of table is easy, but the drawback of this table is the table size is very large. The table size is big O of n square. Okay, the order of this table is n square, where n is the number of terminals. The size of the operator precedence parsing table size is depends on the number of terminals. Okay, generally C లో ఎన్ని ఆపరేటర్స్ ఉన్నాయండి? హౌ మెనీ ఆపరేటర్స్ ఆర్ దేర్ ఇన్ ద C లాంగ్వేజ్? C లాంగ్వేజ్ తీసుకుంటే టెర్మినల్స్ మొత్తం ఎన్ని వస్తాయండి? స్పెషల్ సింబల్స్ అయితేనేమి, ఆపరేటర్స్ అయితేనే, హౌ మెనీ సింబల్స్ విల్ కమ్? మనకి టెర్మినల్స్ ఎన్ని వస్తాయి C లాంగ్వేజ్ లో? స్పెషల్ సింబల్స్ కూడా మన టెర్మినల్సే. ఓకే, ఆపరేటర్స్ అన్ని మనకి టెర్మినల్సే. క్లియర్ అండి. అవన్నీ కలుపుకుంటే, ఓన్లీ ఆపరేటర్స్ స్పెషల్ సింబల్స్ కలుపుకుంటే అప్రాక్సిమేట్లీ we will have nearly 200 సింబల్స్ ఆర్ దే టోటల్లీ ఇన్ ద C లాంగ్వేజ్. మళ్ళీ వాటికి అడిషనల్ గా వేరియబుల్స్ కూడా కలుపుకున్నాం అనుకోండి,
lot of symbols will be there. Terminals chala untayandi. Okay, when you take a huge grammar, okay, it will have number of terminals will be there. When the number of terminals increase, the table size will increase. ఒకవేళ మీ గ్రామర్ లో టెర్మినల్స్ కనుక ఎక్కువ ఉంటే టేబుల్ సైజ్ కూడా ఆటోమేటిక్ ఇంక్రీజ్ అవుతుంది. మీ గ్రామర్ లో 20 టెర్మినల్స్ ఉంటే యువర్ టేబుల్ సైజ్ ఇస్ 20 into 20 400 cells we have to maintain. మీ గ్రామర్ లో కనుక 40 టెర్మినల్స్ ఉంటే we have to maintain 40 into 40 1600 cells we have to maintain. The drawback of this operator precision parsing table is not grammar. పార్సర్ గురించి మనం మాట్లాడాలంటే పార్సింగ్ టేబుల్ యొక్క డ్రాబ్యాక్ ఏంటంటే ఇట్స్ సైజ్ ఈస్ వెరీ బిగ్. As the number of terminals are increasing, the size of the table will be increasing. So for this, there is an alternative for operator precision parsing table. For this parsing table, we have an alternative is there, that is called function table. Instead of the parsing table, we use a function table whose size is less, but its information is exactly equal to information given by the parsing table, but the size of the table is very less. That we have to see what is this function table. That size of the function table is comparatively very much less when we compare with the parsing table. Next class we have to see about the how to construct function table from the parsing table. Okay, we know how to construct the parsing table. After constructing this parsing table, storing this parsing table is very much difficult. Why? Because it takes a huge amount of memory. So instead of storing this parsing table, from this parsing table we will construct a function table. The function table is the simplest representation of the parsing table. Okay, the function table will be size is very less, but information given by the function table is exactly same as the information given by the parsing table. We don't lose any information, but the size of the table will be reduced. That is the concept of the function table. That is we have to see operator precedence function tables. We have to see in the next topic. Clear? Tomorrow we will see that one. How to reduce that. The drawback of the operator precedence parsing table is its size is very large when number of terminals are increasing. So the alternative is we have to use the function table that we will see in the next class. Now is it okay, guys? Clearly what is happening in the operator precedence parser? Okay, in the next class we will go with the function tables. Simple అండి. ఈ టేబుల్ వస్తే ఆ టేబుల్ వచ్చేస్తుంది మనకి. జస్ట్ ఆపరేటర్ ప్రెసిడెన్స్ పార్సింగ్ టేబుల్ ఉంటే ఈ టేబుల్ ద్వారా ఫంక్షన్ టేబుల్ విల్ బి కన్స్ట్రక్టెడ్. That we will see. Okay, thank you very much. We will meet in the next class again. Okay, I will check and give you the examples, some more examples. I will post you some more examples on this one. Don't worry. Okay, and thank you.